బంధాలను నిలబెట్టుకోవాలంటే సమయం ఉండగానే నిలబెట్టుకోండి. తర్వాత ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోసి పచ్చదనం రావాలంటే ఎలా చెప్పండి? అది మూర్ఖత్వమే అవుతుంది. తప్పును ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం, మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం. ప్రాణం పోతే శరీరం శ్మశానంలో కాలిపోతుంది. అలాగే బంధంలో ప్రేమ పోతే మనసు కూడా కాలిపోతుంది. ఎవరు చెప్పారు మిత్రమా నేనంటే ఎవరికి ఇష్టం ఉండనని? కష్టాన్ని అడిగి చూడు, నేనంటే ఎంత ఇష్టమో చెబుతుంది. పైకి కనబడట్లేదు కానీ గాయం చాలా లోతుగా ఉంటుంది. మనసు కూడా చాలా బాధలో ఉంటుంది కానీ ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు. దిగులుగా ఉండటం, ఎవరి కష్టం చెప్పడం కొంతమంది ముఖంలో చిరునవ్వు లేకుండా చేస్తూ ఉంటారు. చాలా బంధాలు ఈ మధ్య ఇందుకే విడిపోతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళు చెప్పలేకపోతున్నారు, మరొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఫిల్టర్ లేకుండా ఫోటోని నువ్వే ఇష్టపడవు, అలాంటిది ఈ జనం నిన్ను ఎలా ఇష్టపడతారు? నీలో కోపం, బంధం ఎంత చెడ్డదైనా వదిలిపెట్టకు. నీళ్ళు ఎంత చెడ్డవైనా తాగటానికి పనికిరానప్పుడు కనీసం మంటను ఆర్పడానికైనా పనికొస్తాయి కదా. తాబేలును రోడ్డు మీద వదిలేసి దానిని వేగంగా లోపాలు వెతుకుతూ ఉంటాం, కానీ అదే నీళ్ళలో వదిలిపెట్టగలమా? అలాగే ఉండాల్సిన చోట ఉంటే వాటి విలువ వాటికి ఉంటుంది. మూర్ఖుడితో వాదనకు దిగకు, చూసేవాళ్లకు నువ్వు కూడా మూర్ఖుడిలాగే కనిపిస్తావు. ఓటమి ఎరగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగున్న బాధ మాత్రం బరువైనదే. నువ్వు ఇతరుల లోపాలను వెతకడం ప్రారంభిస్తే దానికి అంతం ఉండదు. అబద్ధం చెబుతున్నారు అందరూ, మనందరం మట్టితో తయారయ్యామని నాకు అనిపిస్తుంది. కర్మ అనేది పొలంలో పండే పంటలాంటి, దాన్ని ఖచ్చితంగా కోయాల్సి వస్తుంది. అందుకే మంచి విత్తనాలు నాటితే మంచి పంట పండుతుంది. అలాగే కర్మ నుండి బయటపడాలి. భగవంతుడి నుండి కాదు. భగవంతుడు క్షమిస్తాడు కానీ కర్మ నిన్ను క్షమించదు. ఆ కర్మను తొలగించుకునే పనిలో నువ్వు ఉండాలి. కాబట్టి మంచి పనులు చేయాలి. మనం చేసే పని ఎంతమంది చూస్తారు అనేది ముఖ్యం కాదు, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేదే ముఖ్యం. ప్రతి బంధం ఒక పక్షి లాంటిది. దాన్ని నొక్కి పట్టుకుంటే చచ్చిపోతుంది, ఒకవేళ వదులుగా పట్టుకుంటే ఎగిరిపోతుంది. ప్రేమతో పట్టుకుంటే ఎప్పుడూ నీతోనే ఉంటుందని తెలుసుకో. ఎవరినైనా పొందడం కోసం వదులుకోవడం చాలా ఈజీయే. కష్టమైనది ఏంటి అంటే వాళ్ళను కాపాడుకోవటం. ఈ యొక్క సందేశాలు, మెసేజ్లు, కాళ్ళు, జవాబులు ఇవ్వని వాళ్ళు సమయానికి నీకు తోడు ఎలా ఉంటారు? నీ ప్రాబ్లం నీకు తెలుసు, కేవలం నీకు మాత్రమే తెలుసు. జనం కేవలం నవ్వుతూ ఉన్నారు నీ ముఖాన్ని చూసి. నీ హృదయం సాఫీగా ఉంటుంది, అందుకే తెలివైన వాళ్ళు ఎప్పుడూ మౌనంగా ఉంటారు. ఒంటరిగా ఉన్న తర్వాత కానీ నీకు అర్థం కాదు అసలు దుఃఖానికి కారణం ఈ జనం అని. సమయం చాలా నేర్పిస్తుంది కానీ సమయానికి నేర్పలేకపోతుంది. ఇప్పుడు సమయం ఎలా నడుస్తుందంటే మిత్రమా, సమయం ప్రకారం నీకు నువ్వు మారకపోతే నువ్వు దేనికి పనికిరావని తెలుసుకో. ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగాలి. ఇప్పుడు ఆ భ్రమని వదిలేసి ఎవరో గుర్తు చేసుకుంటూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. ఇది అక్షర తప్పు కదా. చెడ్డకాలం నడుస్తుంది అంటే అన్నిటికంటే విచిత్రమైనది, అలాగే ఒక మ్యాజిక్ లాంటిది. ఇది ఒక్క క్షణంలో నీతో ఉన్న ముఖాలను, ముసుగులను తొలగిస్తుంది. పైనున్నవాడు కూడా ఇది చూసి ఆశ్చర్యపోవాల్సిందే. బ్యాటరీ అందరికీ వస్తుంది కానీ నీ వల్ల బ్యాడ్ టైం ఎవ్వరికీ రాకూడదు, రాకుండా చూసుకోవాలి. మరి హృదయాలు దూరంగా పెట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది ఊరికే ముసుగు వేసిన వేషం లాంటిదే. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజున ఏ బంధం తోడు ఉండదు. మనం ఇతరులకు ఏం ఇవ్వనక్కర్లేదు, వాళ్ళను బాధ పెట్టకుండా ఉంటే చాలు. మనం ఇచ్చే నిజమైన బహుమతి అదే. జీవితం నీది అయినప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కూడా దానికి నువ్వే నిర్వహణ వహించాలి.
నీ శక్తి సాధించే ఫలితం కన్నా సహనంతో సాధించే ఫలితం ఎక్కువ. ఎకరాలెకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందంట. నిన్ను కొనుక్కోబోయేది నేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగులేనని. ఇది అక్షర నిజం కదా. సమస్యను సృష్టించామనుకునే వాళ్ళు సమయం కోసం ఎదురు చూస్తారు, కానీ సమాధానం కావాలనుకునే వాళ్ళు సహనంతో ఎదురు చూస్తారు. కాబట్టి సహనం చాలా గొప్పది. ఎక్కడంటే అక్కడ కుమ్మరించకూడదు చెత్త మాత్రమే కాదు, ఒక వ్యక్తిగత మనసు కూడా. గుర్తుంచుకో, మంచి రోజుల కోసం చెడ్డ రోజులతో తడపడాల్సిన అవసరం ఉంది. నీ మంచితనంలో కూడా నీకు చెడుని ఎదురవుతుందా? దీనికి జవాబు నువ్వు కాదు, సమయం మరియు భగవంతుడు. సుఖంలో ఉన్నప్పుడు దేనిని మర్చిపోకు, దుఃఖం కలిగినప్పుడు దేవుడి మీద నమ్మకంతో ఉండు. ఈ జీవితం ఎప్పుడూ అంత ఈజీగా ఉండదు. నీకు నువ్వుగా దృఢమవ్వాలి, దృఢంగా తయారవ్వాలి. అప్పుడప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? కేవలం ఒక వ్యక్తి వల్ల జీవితం మొత్తం కూడా నవ్వడం మారిపోతుంది. నేను అహంకారిని కాదు, మనసుకి నచ్చిన చోట బలవంతంగా మాట్లాడే అలవాటు లేదు అని నాకు, అంతేకాని నీ మీద ద్వేషం కాదని చెబుతూ ఉంటారు కొందరు. ఎవరికైతే నిజం చెప్పే బలం ఉంటుందో అన్నిటికంటే పగ, ద్వేషాల యొక్క గాలి వాళ్ళ చుట్టూ వీస్తూ ఉంటుంది అని అర్థం. ఇది తెలుసుకోవాలి. మరి ఎలా డబ్బును లెక్క చేస్తావో అలాగే మంచి వాళ్ళను, నిజమైన వాళ్ళను కూడా చూడాలి. డబ్బుదేముంది, చాలా దొరుకుతుంది, కానీ మంచి వాళ్ళు ఎప్పుడో అరుదుగా దొరుకుతారు. సుఖ దుఃఖాలు నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి, కానీ వీరికి పేదవాడు ధనవంతుడు అనే సంబంధం ఉండదు. మంచి సమయం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చోకు మిత్రమా. అదృష్టవంతుల చేతులు ఖాళీగా ఉండకూడదు. అప్పుడప్పుడు నీ ప్లాన్లు పాడైపోతూ ఉంటాయి, ఎందుకంటే భగవంతుని దగ్గర అంతకంటే మంచి ప్లాన్లే ఉంటాయి. మరి ఆ భగవంతుడి ఆజ్ఞలోనే మనం ఉండాలి. స్ట్రగుల్స్ ఎప్పుడూ భయపడకు, ఎందుకంటే ఇది కూడా ఒక కథనే. సక్సెస్ అయిన తర్వాత అందరికీ చెప్పాలి కదా నీ స్ట్రగుల్స్ గురించి. కాబట్టి ఎప్పుడూ వాటిని చూసి భయపడవద్దు. ఇతరులను చూసి నేర్చుకోవడం మంచిదే, కానీ కళ్ళు మూసుకొని కాదు, మనసుతో నేర్చుకోవాలి. ఒక చిన్న మేకు బండి యొక్క దిశను మార్చేస్తుంది. అలాగే ఒక నెగిటివ్ ఆలోచన మన వ్యూహాన్నే మార్చేస్తుంది, లక్ష్యాన్నే మార్చేస్తుంది. కొడుకు సాధించిన ఘనత వల్ల తండ్రి కష్టాలన్నీ మర్చిపోతాడు, కానీ గౌరవం అనేది సమయం, స్థితిని బట్టి ఉంటూ ఉంటుంది. కానీ మనిషి వాటిని తనివిగా భావిస్తాడు. ఎవరూ పట్టించుకోని వాళ్ళను దేవుడే పట్టించుకుంటాడు. మరి అప్పుడప్పుడు ఓడిపోయిన మనిషికి కావాల్సింది గెలుపు కాదు, మనశ్శాంతి కావాలి మిత్రమా. నీ అలవాటును మార్చుకోకపోతే నీ పరిస్థితి ఎప్పటికీ మారదని గుర్తుంచుకో. జీవితం ఎలాంటి స్థితికి వచ్చి నిలిచిందంటే, ఇక జీవించలేకపోతున్నాను కానీ జీవించాల్సి ఉంటుంది, అలాంటి పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి నువ్వు తట్టుకొని నిలబడాలి. మరి నిలబడతావు కదా. జీవితం అంటే ఒక ఆట, దాంట్లో నువ్వు ఆటగాడి కావచ్చు లేదా ఆట బొమ్మవి కావచ్చు. ఎవరు జీవించారు, జీవితాన్ని తమకు నచ్చినట్టుగా మనసును కోరుకునేది ఒక్కటే, జరిగేది మరొకటి. కోరుకున్నవన్నీ జరగవు కదా. ఎవరైతే తక్కువగా జీవించడం అలవాటు చేసుకుంటారో వాళ్ళు జీవితాల్లో ఎప్పుడు ఏమీ తక్కువ ఉండదు వాళ్ళకి. వీళ్ళతో జాగ్రత్తగా ఉండు మిత్రమా. నీ ముందు నీతో ఉంటారు, నీ వెనక నీకు వ్యతిరేకంగా ఉంటారు, అలాంటి వారిని జాగ్రత్త. మరి జనం నీకు తక్కువగా మర్యాద ఇస్తున్నారా? అయితే నీ దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయనే అర్థం. ఈ డబ్బుకే ఎక్కువ విలువ ఉంటుంది. ప్రేమ, ద్వేషం చెప్పడానికి ఇవి చిన్న మాటలే కావచ్చు. ఇవే ఈ 2 మాటలు మనిషిని భగవంతుడిగా మారుస్తాయి. సతాను ఒక్కొక్కసారి ఒక బ్యాడ్ టైంలో కూడా చెడ్డవాళ్ళు ఉపయోగపడతారు. మరి దేని విషయంలో మనం సహనం కలిగి ఉంటామో అది దొరికిన తర్వాత ఇక మనకు దేని మీద ధ్యాస ఉండదు. నీ దృష్టిలో నువ్వు సరైన వాడివిగా ఉండు. జనం భగవంతుడి మీద కూడా కోపంగానే ఉంటాడు. మరి మనిషికున్న బుద్ధి అతనుకున్న రూపాన్ని బట్టి, అతను వేసుకున్న బట్టలను బట్టి తెలియదు, అతని మాటల వలన అలాగే అతని ప్రవర్తన వలన తెలుస్తాయి.
కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే వాళ్ళతో ఉండాలని ఇష్టంగా ఉంటుంది, వాళ్ళు లేకుండా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. ఉండటం కష్టమే మరి. చిన్న చిన్న మాటలను మనసులో పెట్టుకుంటే పెద్ద పెద్ద బంధాలు బలహీనపడిపోతాయి. మనిషి పొగరును, అహంకారాన్ని తన మంచి సమయంలో చూపిస్తాడు. దాని ప్రతిఫలం మాత్రం అతని చెడ్డ సమయంలో వస్తుంది. మనిషి కష్టంలోనే నేర్చుకోవాలి, సంతోషంలో అయితే నేర్చుకున్నది కూడా మర్చిపోతాడు కదా. మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రువు అతడి మెదడే. మెదడు పట్టుకొని మరి కొన్ని జ్ఞాపకాలను అలాగే పట్టుకుని ఉంటాడు. మరి నీ మనసు చాలా విలువైనది మిత్రమా, అందుకే ప్రయత్నించే వాళ్ళ ఉండు విధంగా జీవితాన్ని జీవించడం అంత సులభమేమీ కాదు. సులభం చేసుకోవాల్సింది కొన్నిటిని గుడ్డిగా, మరికొన్నిటిని చూసి చూడనట్లు ఉంటేనే అది జీవితం అవుతుంది. మనిషి ప్రయత్నించాల్సిందంటే ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం. ఎందుకంటే ఎవరి దగ్గర అంత జీవితం లేదు తప్పుల్ని చేసి నేర్చుకునే అంత. కాబట్టి నేర్చుకోవటం చాలా మంచిది. 2 చెవులతో విని మనసులో పెట్టుకోవడం కంటే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయటం చాలా మంచిది. మిత్రమా, ఇవి అబద్ధపు రోజులు, నిజం చెప్పే రోజులు కాదు. జీవితానికి విచిత్రమైన లెక్క ఉంటుంది. తక్కువలో తక్కువ సమయం, ఒకరోజు మరణానికి జీవితం అంతా జీవించాల్సి ఉంటుంది. ఏంటో ఈ విచిత్రం. జీవితంలో భగవంతుణ్ణి లాయర్గా పెట్టుకున్నవాడు ప్రతి విచారణలో గెలుస్తాడు. నీ దారిని నువ్వే తయారు చేసుకో. ఎందుకంటే ఒక్కడిగా పుట్టావు, ఒక్కడిగా మరణిస్తావు. అందుకే నీవు తప్ప మరెవ్వరూ నీ అదృష్టానికి తీర్పు ఇవ్వలేరు. నిజం చెప్పాలంటే జీవితం ఒక అబద్ధమైన అబద్ధం. మరణం మాత్రమే భయపెట్టే వాస్తవం. అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్లేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించండి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. బ్యాడ్ టైంను మౌనంగా గడుపు, లేకపోతే ఈ లోకం ఎగతాళి చేస్తుంది. మరి ఎవరిని మరీ అంతగా ప్రేమించకు, తర్వాత జీవించడం చాలా కష్టమవుతుంది. మరి ప్రతి వ్యక్తి జీవితంలో 2 కథలుంటాయి. ఒకటి అందరికీ వినిపిస్తాడు, రెండోది అందరికీ దాచిపెడతాడు. డబ్బులు అడుక్కున్నా దొరుకుతాయి, కానీ గౌరవం మాత్రం సంపాదించుకుంటేనే వస్తుంది. గౌరవంగా బ్రతకాలని అందరికీ ఆశ ఉంటుంది. జీవితంలో నేను చేసిన తప్పు ఇదే. నేను మాత్రం ప్రతి ఒక్కళ్ళను చాలా అవసరం అనుకుంటాను. ఇప్పుడు సంతోషం దొరుకుతుంది అంటే భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే తెలీదు ఈ సంతోషానికి మూల్యం ఏం చెల్లించాలో అని. జీవించు మిత్రమా, తనివి తీరా ఇష్టంగా జీవించు. ఎందుకంటే ఈ జీవితం అంతా నమ్మశక్యమైనది కాదు. మరి ఎవరైతే ఒంటరిగా నుండి మౌనంగా ఉండి తన బాధను దాచిపెడతారో ఆ మనిషి సమాజంలో అందరికంటే శక్తివంతుడు అని అర్థం. బంధం ఏదన్నా కానీ పాస్వర్డ్ లేకపోతే దానికి అర్థం లేదు. కొంతమందికి నువ్వంటే ఎందుకు ఇష్టం ఉండదంటే నీ క్యారెక్టర్ అయినా మాటలు అయినా కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి, కఠినంగా ఉంటాయి కాబట్టి. రండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.